అందరికీ నమస్కారం. ఎస్సీ ఎస్టీ సబ్సిడీ రుణాలు ఎవరైతే కావాలనుకుంటున్నారో వారికి ఈ నెల 11వ తేదీ నుంచి ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ ఇస్తామని అయితే చెప్పింది. కానీ ఈ 11వ తేదీ నిన్నటి రోజున సైట్ అయితే రిలీజ్ అవ్వలేదు. సైట్లో ఇంకా బీసీవే చూపిస్తున్నాయే కానీ ఇంకా ఎస్సీ వాళ్ళవి అప్లై చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఇది ఎప్పటి నుంచి ఇస్తారు అంటే తాజా నివేదిక ప్రకారము ఈ నెల 14వ తేదీ నుంచి అంటే ఈ ఏప్రిల్ నెల 14వ తేదీ నుంచి మే నెల 10వ తేదీ వరకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవచ్చు అని అయితే ఒక పత్రికా ప్రకటన ద్వారా అయితే తెలియజేశారు. కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒకవేళ మీరు కానీ ఈ లోన్స్కి అప్లై చేయాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళి చేయాలి అంటే గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి చేయవచ్చును. లేదా మీ అంతటా మీరే ఏపీ ఓబీఎంఎంఎస్ సైట్లో కూడా అప్లై చేయవచ్చును. మీ సేవల్లో కూడా అప్లై అయితే చేస్తారు. ఇక దీనికి కావాల్సిన అర్హతలేమి తెలుసుకుందాం. ఈ ఎస్సీ ఎస్టీ లోన్స్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వయసు 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపల వాళ్ళకి మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు. తర్వాత ఈ స్కీమ్కి అప్లై చేయాలి అనుకుంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏమిటంటే ఖచ్చితంగా కుల ధృవీకరణ పత్రం ఉండాలి. ఒకవేళ మీకు ఇప్పటికే లేకపోతే వెంటనే గ్రామవార్డు సచివాలయాల కన్నా లేదా మీ సేవల కన్నా వెళ్ళి అప్లై చేయండి, ఇంకా టైం ఉంది కాబట్టి. తర్వాత ఒకవేళ మీకు ఇంకనూ ఆ లోపల కుల ధృవీకరణ పత్రం రాలేదు అనుకుంటే మీకు ఒకవేళ మీరు చదువుకున్న వాళ్ళైతే మీ 10th క్లాస్ టీసీ చూపించి కూడా మీరు అప్లై అయితే చేయవచ్చును. 10th క్లాస్ టీసీలో కూడా మీ క్యాస్ట్ మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి అది చూపించి కూడా అప్లై చేయవచ్చును. కానీ ఇంకా వచ్చే నెల మే 10వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి ఆ లోపల క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టి కానీ అప్లై చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మరి మీకు ఇంకా ఏమేమి ధృవపత్రాలు కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ సబ్సిడీ లోన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఎవరికన్నా సరే ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ వెహికల్స్కి కానీ ఆటోకి కానీ లేదా కారుకి కానీ అప్లై చేసే పని అయితే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మెడికల్ షాప్స్కి కానీ అప్లై చేసే పని అయితే బీ ఫార్మసీ, డి ఫార్మసీ ఆర్ ఎం ఫార్మసీ మీ ఏదైతే చదువుంటారో ఫార్మసీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఆ ఫార్మసీ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. కాబట్టి 14వ తేదీ నుంచి అప్లై అయితే చేస్తారు. సచివాలయాల కన్నా వెళ్ళి చేసుకోండి, లేదంటే ఏపీ ఓబీఎంఎంఎస్ సైట్కి వెళ్ళి మీరు అప్లై కూడా చేసుకోవచ్చును. ఒకవేళ దివ్యాంగులు కానీ ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లకు కానీ సబ్సిడీ లోన్స్కి అప్లై చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క సదరం సర్టిఫికేట్ని ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. సదరం సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయవలసి వస్తుంది. కాబట్టి దివ్యాంగులు ఈ క్యాస్ట్ సర్టిఫికేటు, రిమైనింగ్ సర్టిఫికేట్స్తో పాటు మీరు సదరం సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. దీనిపైన మరి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఖచ్చితంగా మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అయితే చేస్తాను. దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే మీకు తెలియచేస్తాను. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.